మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అంటే సంబంధించినటువంటి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ వినయ్ గారు ఆకస్మిక తనిఖీ చేశారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. తనిఖీ చేసిన నేపథ్యంలో చాలా విషయాలతో ఇల్లుకి వచ్చాయి. తను ఎమ్మెల్యేగా వచ్చిన నేపథ్యంలో కూడా చాలా విస్మయానికి గురయ్యారు. అంటే సుమారు 125 మంది విధులుగా హాజరు కావాల్సిన నేపథ్యంలో సుమారుగా అంటే 24 మంది మాత్రమే డ్యూటీలకు విధులుగా హాజరు కావడంతో తనే అవాక్యారు. అసలు అది ఎందుకు అవాక్యారు మన డాక్టర్ ఎమ్మెల్యే గారి మాటలు తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అసలు మీరు వచ్చిన నేపథ్యంలో ఎంత అవాక్యాలు సిచ్యువేషన్ ఏంటి అసలు? ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించాలని చెప్పేసి ఆకస్మిక తనిఖీ చేయడం, అందులో ఇక్కడికి రాగానే 9:20 రాగానే 122 మంది ఉన్న డాక్టర్లు అందరూ కేవలం 24 మంది అటెండెన్స్ ఉండడం నిజంగా కూడా చాలా చాలా బాధేసింది, జుగుప్సకరంగా ఉండింది. ఎందుకంటే మనం ఇక్కడ గిరిజన జిల్లా, గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యధికంగా గిరిజనులు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈ చిన్న చిన్న జ్వరాలకు, అదేవిధంగా దగ్గు, ఆయాసాలకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బు అవుతుందనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తూ ఉంటారు. అటువంటి వారికి సకాలంలో సరైన వైద్యం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క డాక్టర్ టైంకి రావాలి. రేపటి నుంచి ఎవ్రీ డే నాకు 10 గంటలకు నా బయోమెట్రిక్ అటెండెన్స్ నాకు చూపించాల్సిందే అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ డాక్టర్ అయినా విధులు గనుక విస్మరించి సమయ పాలన పాటించకుండా టైంకి వచ్చి ఇక్కడ సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తే మాత్రం క్షమించేది లేదని వారికి చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది డాక్టర్లు హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి వస్తా ఉన్నారు. వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఇక్కడ సకాలంలో డ్యూటీకి వచ్చి మీ డ్యూటీ మీరు చేయండి. అంతేగాని హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పేద గిరిజన బిడ్డలకు చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కాబట్టి ఒకవేళ కనుక మీరు రాలేము, ఇక్కడ డ్యూటీ చేయలేమని ఏదైనా లెటర్ ఇస్తే దాన్ని పరిశీలిస్తాం. ఏ డాక్టర్ అయితే ఇక్కడ పనిచేస్తారో వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కూడా సిద్ధమని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా మీరు పలుమార్లు కూడా ఏరియాస్ మన జనరల్ హాస్పిటల్ సందర్శించిన నేపథ్యంలో కూడా చూసి డాక్టర్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు మీరు. అయినా వాళ్ళ తీరులో కూడా మార్పు రాలేదు, ఎందుకు అసలు? ఇప్పుడు జనాలు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మనం కూడా అధికారులు అంటే సర్లే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతోనే 1 సంవత్సరం 4 నెలలు ఇప్పుడు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోవచ్చింది. సో ఇప్పటి నుంచి అందరికి తీవ్ర హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి మీ డ్యూటీలు కనుక మీరు సరిగా చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలకు మీరు ఎదురవుతారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎంబీబీఎస్ పాస్ అవ్వడం కష్టం, తర్వాత పీజీలు చేసుకొని ఉద్యోగం సంపాదించడం కూడా చాలా కష్టతరమైన పని. ఇటువంటి కష్టతరమైన పని మీకు వచ్చే జీతంతో మీకున్నటువంటి గుండె నిబ్బరంతో మీరు కష్టపడి పని చేయండి. మీకున్నటువంటి సమయ పాలన పాటించుకుంటూ మీ డ్యూటీని మీరు చక్కగా చేయండి అని చెప్పేసి ఈ గతంలోనే నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మార్పు రావట్లేదు. ఇప్పటి నుంచి నేను వారికి ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు కనుక ఇక్కడ ఉద్యోగం చేయాలనే అవసరం లేదు, లేకపోతే మీరు చెయ్యమని అనిపిస్తే మీరు నాకు లెటర్ ఇవ్వండి. తప్పకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడ పోస్టింగ్ ఇస్తాం. ఇక్కడ మాత్రం నాకు పనిచేసే డాక్టర్లు కావాలని చెప్పేసి మరొక మారు సన్ టీవీ ద్వారా మీ ప్రేక్షకులు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా జనరల్ ఆసుపత్రిలో కూడా వైద్యం ఉందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నవి. మరి అందుకు ఇక్కడ ఉన్నట్టు డాక్టర్లు ఎందుకు మరి అలసత్వం వహిస్తారు అసలు? అందుకే కార్పొరేట్ వైద్యానికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్యం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా గవర్నమెంట్ ఇస్తా ఉంది. కానీ కొంత అలసత్వం ఉంది. ఆ అలసత్వం నుంచి వాళ్ళని బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్పెషల్ విజిట్ జరగడం జరిగింది. అందుకే ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం ఉపేక్షించేది లేదు. ప్రతి వారం 10 రోజులకు విజిట్ ఉంటుంది. అనుక్షణం ఏ టైంలో నేను
సడన్ గా విజిట్ చేస్తాను వాళ్ళు చెప్పకుండా వస్తా, నేను చూస్తాను నిజంగా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ధనం వృధా అవుతా ఉంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టించుకుంటూ అదేవిధంగా డాక్టర్లకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నా కూడా సరిగ్గా డ్యూటీ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకర విషయం. ఇటువంటి తప్పిదాలు జరగకుండా మేము చూస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. సరే మరొక మారు చూద్దాం ఎంతమంది డ్యూటీకి టైంకి వస్తారు, ఎంతమంది వాళ్ళ డ్యూటీలు చేస్తారో చూద్దాం. కింది స్థాయి అధికారులు కూడా చేతిమాట ప్రదర్శిస్తున్నారు. అక్కడికి వచ్చే రోగులకి అంటే అంటే డబ్బులకి అని డబ్బులు ఇస్తేనే పైసలు ఇస్తేనే పన్ను అన్నట్టుగా చిన్నగా మారిందంటే చెప్తున్నారు హాస్పిటల్లో. మరి దీన్ని చేయమంటారు. ఇప్పుడు ఈ చేతి వాడటం గురించి నా దృష్టికి అయితే రాలేదు. కాకపోతే డ్యూటీకి సరిగా రాకపోవడం, లేకపోతే డ్యూటీకి వచ్చినా కూడా సరిగా పేషెంట్ చూడట్లేదు అన్న అభియోగం అయితే ఉన్నది. దాన్ని మాత్రం నేను తొందరలోనే సెట్ చేస్తానని మీ సన్ టీవీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. మొత్తానికైతే ఎమ్మెల్యే గారి హాస్పిటల్ తనిఖీ చేసిన నేపథ్యంలో అన్ని జుబక్స్కరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇక్కడ ఉన్న 125 మంది డాక్టర్స్ గాను 24 మంది రావడంతో మాట ఇక్కడ అవకాశం పడుతుంది. ఎవరైతే ఇష్టమైన వారు మాత్రం ఇక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అంటే వాళ్ళకి పని మీద అవగాహన లేకపోయినా వేరే దగ్గరికి అంటే వేరే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా కూడా ఎక్కడి నుంచి పంపిస్తాం, మాకు పని చేసేవారు మాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అంటే గిరిజన రోగాలతో మాకు ఇక్కడికి వస్తున్నారు, ఇబ్బంది పడుకుని వస్తున్నారు. వాళ్ళకి సరైన వైద్యం అందించడమే లక్ష్యం మేము పెట్టుకున్నాం. కానీ ఇక్కడ వేరే కార్యక్రమాల కోసం మాత్రం ఉపేక్షించలేదు. అవసరం సస్పెండ్ చేస్తాం, అయితే రిటైర్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది.